తాజా అంశాన్ని చూస్తున్నాం. రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇప్పుడు వాయిదా వేయలేమని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? రేపు జరగాల్సినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను యథాతథంగా జరపాలని చెప్పేసి ఏబీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వాయిదా వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏబీపీఎస్సీకి లేఖ రాసినటువంటి అంశంపై సమగ్రంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఏబీపీఎస్సీ చైర్మన్ అనురాధ అలాగే ఉన్నతాధికారులందరూ కూడా సమగ్రంగా సమీక్షించారు. సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసేందుకు అవకాశాలు లేవని చెప్పేసి అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం, అదే సమయంలో ఈ రోస్టర్ విధానం సంబంధించినటువంటి అంశం కావడంతో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండానే ఏబీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఈ పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థులకు కూడా ఆ దిశగా హామీ ఇచ్చి పరీక్షను నిర్వహించాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశాన్ని తెలుపుతూ డిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఏబీపీఎస్సీ చైర్మన్ అనురాధ లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యుత్తరంలో పూర్తి స్థాయిలో ఎందువల్ల పరీక్షను వాయిదా వేయలేకపోతున్నాము, ఎందుకు నిర్వహించాల్సిన అవసరం ఉంది అనే అంశంపై సమగ్రంగా నోట్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారంగా చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ కనుక వాయిదా వేస్తే ఇటు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కూడా వస్తుంది. అదే సమయంలో గ్రాడ్యుయేట్లకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి దీనిపై ఆబ్జెక్షన్స్ అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆ నోట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇటు ఈ అన్ని ఏర్పాట్లు చేసినందువల్ల రేపు ఇప్పటికీ హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. అభ్యర్థులు కూడా ఆల్రెడీ సిద్ధమైపోయారు. ఈ పరిస్థితుల్లో వాయిదా వేస్తే గందరగోళం వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి ఈ పరీక్షలు కొన్ని పరీక్షలకు తేదీలకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి, భవిష్యత్తులో డిఎస్సీ కూడా వేయాల్సిన పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం కనుక గ్రూప్ 2 నడవకపోతే సకాలంలో డిఎస్సీ కూడా వేయలేని పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. చూస్తే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అభ్యర్థులు మొత్తం రోస్టర్ పాయింట్స్ వల్ల తమకు నష్టం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి రేపు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా ఏబీపీఎస్సీ చైర్మన్ కూడా కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఉన్నటువంటి అంశాలను పూర్తిగా ప్రభుత్వానికి తెలియజేసి ఈ రేపు జరిగినటువంటి మెయిన్ పరీక్ష యథాతథంగా నిర్వహించాలని చెప్పేసి ఏబీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చూస్తే కనుక రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష అనేది ప్రారంభంగా వస్తుంది. 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1 జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం చూస్తే 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు కొంత దుష్ప్రచారం చేస్తూ కూడా పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలా పోలీసులతో పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్టుగా తెలియజేశారు. అభ్యర్థులందరూ కూడా పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే తప్పనిసరిగా చేరుకోవాలని చెప్పేసి ఏబీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు లేదా రద్దు చేస్తున్నట్టుగా కూడా ఇంకా ట్రోలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. రేపు యథాతథంగా పరీక్షను జరపనున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా హాజరై పరీక్షను రాయాలని చెప్పేసి ఏబీపీఎస్సీ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. పరీక్షకు సంబంధించి అన్ని జిల్లాలను కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల నష్టం అనేది జరగకుండా ఉండేలా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఏపీఎస్సీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మెయిన్స్ పరీక్ష నిర్వహించినప్పటికీ కూడా తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నియామకానికి సమయం ఉంది కాబట్టి ఆలోపు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పునకు లోబడి ఆ రోస్టర్ పాయింట్స్ లో తేడాలున్నట్టు అన్ని కూడా సరిచేసి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే విధంగానే నియామకాలు చేస్తామని చెప్పేసి ఏపీఎస్సీ వర్గాలు అయితే చెబుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెయిన్స్ పరీక్ష రాసిన తర్వాత అవసరమైతే విడుదలను కొంత నిలిపివేసి, అంటే హైకోర్టు తీర్పునకు లోబడి ఫలితాలు కూడా నిలిపివేసి
చెప్పేసి రోస్టర్ పాయింట్స్ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దిన తర్వాత మాత్రం నియామకాలు చేస్తామని అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం అనేది జరగదని చెప్పేసి ఏపీఎస్సీ వర్గాలకు చెబుతున్నాయి. అభ్యర్థులందరూ కూడా రేపు జరగనటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి ఏపీఎస్సీ వర్గాలకే స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు రమణ.